హాయ్ ఫ్రెండ్స్, గిరిధర్ రాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలో ఉండేటువంటి గోల్కొండ కోట దగ్గర మనం చూస్తున్నాం. ఈ గోల్కొండ కోటకు చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. దాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ కోట మొత్తము 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద నిర్మించబడి ఉంది. ఈ కోట రక్షణార్థం చుట్టూరు బురుజులు కట్టడాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఈ కోటను 1083 నుండి 1323 CE వరకు కాకతీయ రాజులు పరిపాలించారు. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వీళ్ళ గురించి అందరికీ బాగా తెలుసు. ఢిల్లీ చక్రవర్తి గియాజుద్దీన్ తుగ్లక్ సేనాని కుమారుడు ఉలుగ్ ఖాన్ ప్రతాపరుద్రుడిని ఓడించిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో చీకటి అవతరించింది. ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చీకటి అవతరించింది. అందువలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు రాజులు అందరూ కలిసి ముసునూరి కాపాయ నాయకుడు యొక్క సేనాధిపత్యంలో తిరిగి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని రావడం జరిగింది. కానీ 1363 కామన్ ఎరాలో ఇది బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా ఆధీనంలోకి రావడం జరిగింది. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్ 1518 కామన్ ఎరాలో గోల్కొండ రాజధానిగా పరిపాలన సాగించాడు. దీంతో కుతుబ్ షాహీల వంశ పరిపాలన ఈ గోల్కొండలో కొనసాగడం జరిగింది. ఇతని తర్వాత జంషెడ్ అనేవాడు 1543 నుండి 1550 వరకు పరిపాలించాడు. 1550లో సుబాన్ అనేటువంటి ఇతని వారసుడు కొంతకాలం రాజ్యం చేసి కాలం చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుండి 1580 వరకు పరిపాలన చేయడం జరిగింది. ఇతని కాలంలోనే అంటే 1565లో బహమన్ సుల్తాన్లు అందరూ ఏకమై వారు ఒకరితో ఒకరు వివాహ సంబంధాలు పెట్టుకునేసి అందరూ కలిసి విజయనగర ప్రభువు శ్రీ రామరాయలను తల్లికోట యుద్ధంలో ఓడించడం జరిగింది. దాంతో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. అప్పటి నుంచి ఈ గోల్కొండ రాజ్య కేంద్రంగా చేస్తున్నటువంటి ఈ కుతుబ్ షాహీల పరిపాలన బాగా సాగింది. దీంతో గోల్కొండ ప్రభువులు శక్తి పెరిగిపోయేసేసి గొప్ప నవాబులుగా కీర్తించడం జరిగింది. 1580లోనే మహమ్మద్ కులీ కుతుబ్ షా అధికారంలోకి రావడం జరిగింది. ఈయన పరిపాలన 1580 నుండి 1611 కామన్ ఎరా వరకు కొనసాగింది. ఈయన తెలుగు, పార్సీ భాషలను ప్రోత్సహించాడు. ఇతను హైదరాబాద్ సిటీ నిర్మాతగా అందరూ ఇతన్ని కొనియాడుతుంటారు. ఇతని వారసులు హైదరాబాద్ చుట్టూరు కూడా నిర్మాణాలను కొనసాగించి హైదరాబాద్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1611 నుండి 1626 కామన్ ఎరా వరకు ఇక్కడ పరిపాలన సాగించాడు. ఇతను మంచి విద్యావంతుడు, శాంతి కాముకుడు. ఇతని కాలంలోనే బ్రిటిషు, డచ్ వారి ప్రాబల్యం కోస్తా ప్రాంతంలో విస్తరించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుండి 1672 వరకు పరిపాలన సాగించాడు. ఈయన ఔరంగజేబుతో వియ్యంకుడుగా మారి ఢిల్లీ వారి ఆశీస్సులతో ఒక బలవంతమైనటువంటి నవాబుగా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి అబుల్ హసన్ కుతుబ్ షా 1672 నుండి 1687 వరకు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది.
భక్త రామదాసు ఇతని కాలంలోని వాడే. ఈయనకు తానీషా అనేటువంటి పేరు కూడా ఉండేది. ఇతను ఔరంగజేబుతో చేసినటువంటి యుద్ధంలో, అంటే ఢిల్లీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఔరంగజేబు ఈ గోల్కొండ మీద దాడి చేసి ఇతన్ని బందీగా పట్టుకుని పోవడంతో కుతుబ్ షాహీల వంశ పరిపాలన గోల్కొండలో అంతరించింది. ఆ తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియార్ తన సేనాని అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా వన్ అనే అతన్ని దక్కన్ సుబేదార్గా నియమించడం జరిగింది. ఆ నిజాం ఉల్ ముల్క్ ఈ గోల్కొండ కేంద్రంగానే పరిపాలన సాగించడంతో అసఫ్జాహీల వంశము పరిపాలన ఇక్కడ కొనసాగింది. ఇతని వారసులు 17 తరాల వారు 1948 వరకు పరిపాలించడం జరిగింది. 1948లో జరిగినటువంటి చారిత్రక సంఘటన అందరికీ తెలిసిందే. అప్పుడు ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఈ 17వ తరం అసఫ్జాహీ నవాబు ఈ తెలంగాణ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని, తాను ఒక బలమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రజాకార్లు అనేటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకొని ఈ ప్రాంతాన్ని ముస్లిం దేశంగా చేయాలని ఎన్నో రకాల అరాచకాలు చేయడం జరిగింది. ఇటువంటి వాటిని ఎదిరిస్తూ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో ఈ కమ్యూనిస్టులు కొనసాగించినారు. ఆ తర్వాత ఇదే సమయంలోనే ఆపరేషన్ పోలో యుద్ధంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణను మొత్తము, అంటే ఈ గోల్కొండతో కలిపి మొత్తం తెలంగాణను భారతదేశంలో ఈ 1948లోనే విలీనం చేయడం జరిగింది. దాంతో గోల్కొండ కోట చరిత్ర ఈ రకంగా ముగిసిపోయింది. థ్యాంక్ యూ. కోటలో కొన్ని విశేషాలు మనము గైడ్ ద్వారా తెలుసుకుందాం. అక్కడ 2 హోల్స్ ఉన్నాయి చూడండి. వాటర్ ట్యాంక్ అది కింద కర్రలు పెట్టేసేసి వెయిట్ చేస్తారు. వేడైన తర్వాత స్నానం చేయడానికి అక్కడ సప్లై చేస్తారు. బయట నుంచి గాలి వచ్చిన తర్వాత అక్కడ కన్నాలు ఉన్నాయి చూడండి. ఆ కన్నాల లోపల గాలి పోయి సర్క్యులేషన్ అవుతుంది, చల్లగా గాలి వెళ్తుంది. వింటర్ సీజన్లో ఏం చేస్తారు, అలా ఉప్పు ఫైట్ చేస్తే వేడి గాలి వెళ్తుంది. హీటర్ అండ్ కూలర్ సిస్టమ్. ఈ హైట్ ఎక్కువ घूमेनार సూపర్ సూపర్. गजब गजब चल क्या नो ट्राई గాలి వస్తుంది. ఫ్యాన్ సిస్టమ్ వింటర్లో ఏం చేస్తారో అక్కడ ఉడ్ ఫైట్ చేస్తే వేడి గాలి వస్తుంది. ఏం చెప్పారు, ఇక్కడ ఫైల్స్ పెట్టేవాళ్ళ, ఈ పైన పెట్టేవాళ్ళు. అక్కడ ఉడ్ ఫైట్ చేస్తే వేడి గాలి వస్తుంది. ఇదంతా పేరు రాసేసి ఖరాబ్ చేస్తే మళ్ళా చేస్తున్నారు ఫైటింగ్ గవర్నమెంట్. అవునులే, ఇది అక్కన్న మాదన్న ఆఫీసు. అక్కడ మాదన్న ఆఫీస్. రైట్. ప్యాలెస్ ఎక్కడ పైన? కిందనే ప్యాలెస్. ఇప్పుడు వెళ్తున్నాం. చెప్పండి, ఏమి చెప్పారు మీరు? ఇక్కడ ఎక్కువ వస్తుంది. సౌండ్ ఉన్నాయి కదా, దానివల్ల వస్తుంది. జడ్జ్మెంట్ ప్లేస్ ఏరియా. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నా అక్కడ
టెలిఫోన్ సిస్టమ్. అక్కడికి నుంచి ఈ లెవెల్ మాట్లాడు. హలో, రైట్. ఫ్రెండ్స్, మన ఛానల్లో చూస్తున్నటువంటి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇందువలన ఎక్కువ మంది ప్రజలకు మంచి సమాచారం అందవేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఫర్ అవర్ ఛానల్.